బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ లో సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ అనిపించాడు. ఇక ఇప్పుడు సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ ట్రెండింగ్ లో కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. అదే జోష్ తో ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ ను రెడీ చేస్తున్నాడు. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ పై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా దర్శకుడిగా వెంకీ అట్లూరి, హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందనే ప్రశ్న మొదటి నుంచే వినిపిస్తోంది. దీనికి తోడు సినిమాల్లో వరుస విజయాలు అందుకుంటున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సిరీస్ ను నిర్మిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ ఈ సంస్థ తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. అలాంటి బ్యానర్ ఇప్పుడు మొదటిసారి ఓటీటీ కోసం నేరుగా ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తుండడం ఆసక్తికరమైన అంశంగా మారింది. సినిమా కోసం కథ చెప్పే విధానం, ఓటీటీ కోసం కథను చెప్పే విధానం రెండూ ఒకేలా ఉండవు. ఓటీటీలో కథకు ఎక్కువ సమయం ఉంటుంది. పాత్రలను లోతుగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్కు ప్రేక్షకుడిని కట్టిపడేసేలా కథనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అలాంటి ఫార్మాట్లో వెంకీ అట్లూరి ఎలాంటి కథను ఎంచుకున్నారు, ఆయన కథను ఎలాంటి పద్ధతిలో చెప్పబోతున్నారు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నాయి. సిద్ధూ జొన్నలగడ్డకు ప్రస్తుతం యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా టిల్లు అనే పాత్ర ప్రేక్షకుల మధ్య ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో తనదైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ ఇప్పుడు ఓటీటీ కోసం కూడా తన పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ కమర్షియల్ హీరో పాత్రలకు భిన్నంగా ఒక వెబ్ సిరీస్ లో నటించడం ఆయన కెరీర్ కు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వెంకీ అట్లూరి కూడా తన కథలకు యూత్ కనెక్ట్ ఉండేలా చూసే దర్శకుడిగా గుర్తింపు పొందారు. లక్కీ భాస్కర్ తో ఆయన తన మేకింగ్ లో మరింత పరిణితి చూపించారు. దీంతో ఈ ఇద్దరి కలయికపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఏర్పడింది. ఈ సిరీస్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆమె గ్లామర్ తో పాటు నటనకు అవకాశమున్న పాత్రల్లోనూ కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర ఏ విధంగా ఉండబోతోందన్నది ప్రస్తుతానికి బయటకు రాలేదు. సాధారణ సినిమాల్లో ఉండే హీరోయిన్ పాత్రలా కాకుండా ఓటీటీ ఫార్మాట్ కు తగ్గట్టుగా బలమైన క్యారెక్టర్ ను దర్శకుడు డిజైన్ చేశారా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. సిరీస్ కథకు అనుగుణంగా పాత్రలు ఎంత లోతుగా ఉంటాయో చెప్పడం కష్టమే. కానీ వెంకీ అట్లూరి ఓటీటీ కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేసిన నేపథ్యంలో ప్రధాన పాత్రలన్నిటికీ కథలో తగిన ప్రాధాన్యం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సిరీస్ 2026లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. సిరీస్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలకు దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సిరీస్ పనులు అనుకున్న విధంగానే కొనసాగుతున్నాయని, ప్రాజెక్ట్ అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుందని తెలిపారు. అయితే ఈ ఏడాదిలో మాత్రం సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. వెంకీ అట్లూరి చెప్పిన ప్రకారం ఈ వెబ్ సిరీస్ ను 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే వచ్చే ఏడాది మొదటి భాగంలో సిద్ధూ జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి నటించిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను బలకరించే అవకాశం ఉంది. సినిమా కంటే ఓటీటీ కంటెంట్ కు కూడా ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. ప్రతి చిన్న అంశాన్ని ప్రేక్షకులు గమనిస్తున్నారు. కథలో చిన్న లోపమున్నా సోషల్ మీడియాలో వెంటనే చర్చ మొదలవుతుంది. అందుకే క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ పై ఆసక్తి పెంచుతున్న మరో అంశం కథ. ప్రస్తుతం కథకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం పూర్తిగా గోప్యంగా ఉంచింది. సిద్ధూ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు, ఆయన పాత్రలో ఎలాంటి షేడ్స్ ఉంటాయి, మీనాక్షి క్యారెక్టర్ కథలో ఎంత కీలకం, కథ ఏ నేపథ్యంలో సాగుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవైపు వెంకీ అట్లూరి ఓటీటీలో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతూ ఉండగా, మరోవైపు సిద్ధూ జొన్నలగడ్డ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరికి తోడు మీనాక్షి చౌదరి, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి బలమైన పేర్లు ఉండటంతో ఈ ప్రాజెక్ట్స్ పై అంచనాలు తక్కువేమీ లేవు.